ప్రభు సన్నిధిలో కూడిన మనందరం మన చేతులు ఎత్తి దేవుని నామానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఉత్సాహంతో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. కూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో నిర్గమాకాండంలోని మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. దీపవృక్షం అనే భాగాన్ని మనం గత వారాల్లో ధ్యానం చేసుకున్నాం. మరొక అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండం 25వ అధ్యాయము 33వ వాక్యాన్ని చదువుకుందాం. మేలని బంగారముతో దీప వృక్షమును చేయవలెను. నకిషీపదిగా దీప వృక్షమును చేయవలెను. దాని ప్రకారము దాని కలశము, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగలిగిన మా పరలోక ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ మంచి సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకై మీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. కూడి అయిన ప్రతి బిడ్డను కూడా ఈ ఉదయకాలం ప్రత్యేక రీతిగా మీరు దర్శించండి అయ్యా. మీ మాటలు జీవగలిగిన మాటలు ఉన్నాయి అంటే జీవగలిగిన మాటల ద్వారా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడారు. మీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, మీ వాక్యమే మమ్మల్ని ఆదరించేదయ్యా. అటు వాక్యం ద్వారా మీ ఆదరణ కలిగించి మహిమ ఘనత మీరే పొందుకోండి. ఎదురాడుచున్న అపవాది శక్తులను, చీకటి శక్తులను యేసు క్రీస్తు వారి నామములో గర్జిస్తున్నాం ప్రభువా. అపవాది వాడి తెలియలన్నీ నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామములో లయమైపోవునుగాక. అయ్యా, మీ సన్నిధిని తోడుగా ఉంచండి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. మరొకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని బిడ్డలారా, దీపవృక్షం అనే అంశాన్ని మనం గత వారాల్లో ధ్యానం చేసుకున్నాం. దీపవృక్షం ఏం చూపిస్తుంది? చెప్పాలి. దీపవృక్షం ఏం చూపిస్తుంది? సంఘం, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన శిరస్సు, మనందరం శరీరము, శిరస్సు అన్ని కూడా ఏమై ఉండాలి? ఏకాండమై ఉండాలి. చప్పటి దేవుని మహిమగా. ఏకాండం అంటే అతుకు ఉండకూడదు. సంఘము ఐక్యతలో ఉండాలి. క్రీస్తు ప్రేమలో ఏకాండమై ఉండాలి. కులము లేదు, మతము లేదు, రంగు లేదు, భేదం లేదు, దేశం లేదు, ప్రాంతం లేదు, నల్ల లేదు, తెల్ల లేదు. మనుషులందరూ ఒక్కటే. దేవుని రక్తంలో కడగబడిన వారందరూ ఒకే ఏకాండమైనటువంటి అనుభవంలోకి రావాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇది దీపవృక్షంలో ప్రత్యేకత. అంతకవద్దు, అందుకే ఏంటంటే సంఘంలో ఉన్న విశ్వాసులు అతికినట్టు అనుకోడు. ఎలా ఉండాలి? ప్రేమలో, విశ్వాసంలో, ప్రార్థనలో, సహవాసంలో ఐక్యత కలిగి ఉండాలి. ఏకాండమై ఉండాలి. ఈ దీపవృక్షం ప్రభువైన యేసుక్రీస్తును చూపిస్తుంది, విశ్వాసాన్ని చూపిస్తుంది,
సంఘాన్ని చూపిస్తుంది, సంఘంలో ఉండవలసిన ఐక్యతను ఏకాంగ రూపంలో ఇది తెలియజేస్తుంది. కాబట్టి కొన్ని విషయాలు పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. ఆ విషయాలు మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేయాలని నేను కోరుతున్నాను. ఏ బంగారంతో చేయబడాలి చెప్పండి? ఏ బంగారంతో చేయబడాలి? మేలిమి బంగారంతో ఇది చేయబడాలి. ఎన్ని వీసులు ఉండాలి? 40 వీసుల బంగారంతో దీన్ని చేయాలి. ఇది ఎక్కడ ఉంటుంది? ఏ స్థలంలో ఉంటుంది? ప్రత్యక్ష గుడారంలో, పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. మేలిమి బంగారం చేయాలంటే దీన్ని మనం అగ్నిలో కాల్చాలి అని మనం ధ్యానం చేసుకున్నాం. ఈ దీపములు నిత్యము వెలుగుతూ ఉండాలి అంటే దానిలో అచ్చమైన ఒలివ నూనె వేయాలి. ఆ అచ్చమైన ఒలివ నూనె కొరకై వాటిని మనం దంచి తీయాలి. వీటిని ఒక విశ్వాసి ఏ విధంగా శ్రమల ద్వారా పరిపూర్ణత చెందుతాడో మనం నేర్చుకున్నాం. కాబట్టి ఈ రోజున దీపవృక్షం కొన్ని సత్యాలు మనకు తెలియజేస్తుంది. మనం చదివిన 30వ వచనంలో ఏమైనా ఉందంటే, మేలిమి బంగారముతో చేయాలి, దీని ప్రకారము శాఖలు మరి కలుషములు, మొగ్గలు, పువ్వులు అన్ని కూడా ఏకాండమై ఉండాలి. ప్రకాండం ఉంది దీనికి. దీనికి మెయిన్ స్టెప్ ప్రకాండం ఉంది. ఈ ప్రకాండంలో నుండి ఇటు 3 శాఖలు, ఇటు 3 శాఖలు ఉంటాయి. ఈ ప్రకాండానికి 4 కలశాలు ఉంటాయి. 4 చోట్ల 4 కలశాలు. అలాగే ఈ శాఖలు కూడా ఏముంటాయంటే మరి కలశములు, మొక్కలు, పువ్వులు అమర్చబడి ఉంటాయి. ఈ ప్రకాండంలో ఉన్నటువంటి 4 కలశములు, మొగ్గలు, పువ్వులు ఇవన్నీ కూడా కొన్ని సత్యాలు మనకు తెలియజేస్తున్నాయి. ఏది కూడా దేవుడు ఊరికనే వాటిని అమర్చమని చెప్పలేదు. 7 దీపాలు కూడా ఏమవుతూ ఉండాలి? వెలుగుతూ ఉండాలి. దీని కొరకై మరి ఒక కత్తెర ఉండాలి. కత్తెర చిప్ప ఉండాలి. అది ఆగిపోయినప్పుడల్లా దాన్ని ఏం చేస్తుండాలి? కత్తిరిస్తూ ఉండాలి. ఈ యొక్క దీపం స్తంభం కొరకై ఒక పీఠాన్ని ఏర్పాటు చేయాలి. పీఠం. ఈ దీప స్తంభం దేని మీద నిలబడుతుంది? ఈ పీఠం మీద నిలబడుతుంది. వీటి ద్వారా కొన్ని సత్యాన్ని ఈరోజు మనం నేర్చుకున్నాం. దేని ద్వారా? ప్రకాండంలో ఉన్నటువంటి 4 కలశములు, మొగ్గలు, పువ్వులు. అదేవిధంగా ఈ దీపవృక్షం కొరకై చేయబడినటువంటి పీఠం. ఈ పీఠం ఎవరు చూపిస్తుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తునే చూపిస్తుంది. చెప్పబడి దేవుని మహిమగా. హల్లెలూయా. ఎందుకంటే సంఘమునకు యేసుక్రీస్తు శిరస్సై ఉన్నాడు. మూడు శాఖలు, ఇటు 3 శాఖలు, 7 దీపాలు. ఇది ప్రకాండం. ఈ నిలువుగా ఉంది, మధ్యలో ఉన్నది ఏంటిది? ఈ మధ్యలో నిలువుగా ఉంది ప్రకాండం. దీనికి కలుషములు ఈ రూపంలో ఉంటాయి. కలుషాలు ప్రకాండంలో కలుషములు, మొగ్గలు, పువ్వులు ఈ విధంగా అమరుస్తారు.
అంటే ఇది ఒరిజినల్ కాదు, ఏదో మనం చూడడానికి డూప్లికేట్ ఇస్తున్నాం. మీరు అన్ని చూపెట్టే ఇందులో ఇక్కడ అన్ని కలుషాలు ఉండాలి. కలుషాలు మొక్కలు 3 చోట్ల, ఒక్కొక్క దానికి 3 చోట్ల, దీనికి 3 చోట్ల, దీనికి అట్లా ఉండాలి. అవన్నీ ఇవ్వలేదు, ఎందుకంటే కాస్ట్ తక్కువ తీసుకున్నాను పాపం. మనం కొనాలి, వాడికి డబ్బులు రావాలి, కొంచెం రూపం కనబడాలి. కాబట్టి చూపించడం వల్ల మరి మీరు కొన్ని విషయాలు మీకు ఇందులో కనబడలేదని మీరు అనుకోవద్దు దయచేసి. అయితే మనకు కనపడుతుంది, ఏం కనపడుతుంది? పీఠం. పీఠం. ఈ పీఠం ఎవరు చూపిస్తుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తునే చూపిస్తుంది. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవరునూ వేయలేరడు. ఆ పునాది యేసుక్రీస్తే. పునాది యేసుక్రీస్తే. పునాది యేసుక్రీస్తే. కూర్చుంటారా? పునాది ఎవరంటే యేసుక్రీస్తే. కాబట్టి సంఘానికి ఒక పునాది ఉంది, పునాది సిద్ధాంతం ఉంది, అపోస్తుల బోధ ఉంది. ఈ పీఠం లేకుండా ఈ దీపవృక్షం నిలబడలేదు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు చూపిస్తున్నటువంటి ఇది పునాది సంఘానికి. ఏంటంటే యేసు ప్రభు లేకపోతే సంఘం ఉంటుందా? ఒక సంఘంలోకి వెళ్ళారంట. ఒక సంఘంలోకి వెళ్తే ఒక ఆయన నల్లని వ్యక్తి బయట కూర్చొని ఏడుస్తున్నాడంట. ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు, ఏంటి సంఘం అంతా లోపల ఆరాధన గురించి నువ్వు బయట కూర్చొని ఏడుస్తున్నావు ఏంటి అని అడిగితే, అయ్యా వాళ్ళందరూ తెల్లవాళ్ళు, నేనేమో నల్లవాళ్ళు, నన్ను లోపలికి రావద్దన్నాడు. ఈ తెల్లవాళ్ళు తెచ్చి నల్లవాళ్ళు చర్చికి వెళ్ళాను. ఇంకే నాకు దుఃఖం వచ్చి ఇక ఎవరికి చెప్పుకోలేక ఏడుస్తున్నాను. ఇదే నిన్నే కాదురా, నన్ను కూడా వాళ్ళ సంఘంలోకి రానివ్వడం లేదు, నన్ను కూడా రానివ్వడం లేదు. అంటే ఆ సంఘం యేసుక్రీస్తు లేని సంఘంగా ఉంది. అర్థమైందా మీకు? యేసుక్రీస్తు లేని సంఘం అది తెల్లవాళ్ళ సంఘం అంట. నల్లవాళ్ళకి స్థానం లేదంట. యేసు ప్రభు తెల్లవాళ్ళ వరకే చనిపోయాడా? నల్లవారి కొరకు చనిపోలేదా? ఆ వచ్చింది కాబట్టి యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వచ్చి అడుగుతున్నాడు, పాపం ఓదార్చుతున్నాడు, కేవలే నన్నే లోపలికి రాని కూడా తగ్గిసేసాడు. ఇది నిన్నే రాణిస్తారు. సంఘం ఆ విధంగా ఉండకూడదు. సంఘము అందరిది, అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. నల్లవాళ్ళ కొరకు, తెల్లవాళ్ళ కొరకు, అమెరికా వాళ్ళ కొరకు, ఇండియా వాళ్ళ కొరకు, సకల లోక ప్రజల కొరకై ఆయన శిలువలో బలియాగం. అమెరికా దేవుడు అనుకోడు, లేదా ఇంగ్లాండ్ దేవుడు అనుకోడు. చాలా తక్కువ. దేవుడికి దేశం ఉంటుందా? ప్రాంతం ఉంటుందా? చెప్పండి. కొడ ఉంటుందా? కొడదు. దేవుడికి ఏమడు అని అందరి వాడు. కాబట్టి కొంతమంది ఆయన అమెరికా దేవుడు, మరి కొంతమంది ఆ బ్రిటిష్ మతాన్ని తెచ్చారండి. ఆయన బ్రిటిష్ దేవుడు అండి. ఆయన బ్రిటిష్ దేవుడు కాదు, అమెరికా దేవుడు కాదు. ముందు సువార్త ఎక్కడికి వచ్చింది? అమెరికాకి వెళ్ళిందా? బ్రిటన్కి వెళ్ళిందా? సువార్త ఎక్కడ ముందు వెళ్ళిందో చెప్పండి. చెప్పట్లేదు ఎవరు. ఇండియాకి మొట్టమొదటి సువార్త వచ్చింది. అప్పటికి అమెరికా లేదు అసలు. ఫస్ట్లా ఇండియా దేశానికి థోమా గారి ద్వారా సువార్త కేరళలో ప్రకటించబడింది, చెన్నైలో ప్రకటించబడింది. చెన్నైలో థోమా గారు చంపబడ్డారు. హత్సాక్షి. ఆయన ఏ కొండ మీద
హతసాక్షులలో ఆ కొండని ఇప్పుడు ఏమని పిలుస్తున్నారంటే సెయింట్ థామస్ కొండ అని పిలుస్తున్నారు. అత్యస్థాయిగా కొండకి ఆ పేరు నిలిచిపోయింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు రక్తం కాచాడు, మనందరి కొరకు ప్రాణం పెట్టాడు, అందరి కొరకై ఆయన బలి అయిపోయాడు. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ఈ పునాది అనేది యేసుక్రీస్తునే. మనం దేని మీద కట్టబడాలంటే, సంఘం దేని మీద కట్టబడాలంటే క్రీస్తు అనే బండ మీద, పునాది మీద కట్టబడాలి. ఈ యొక్క పీఠం లేకపోతే ఇది ఎలా నిలబడలేదో అలాగే యేసుక్రీస్తు లేకపోతే సంఘం కూడా నిలబడాలి. ఇంకా రెండవ పునాది కూడా ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం 20వ మాటలు చూస్తాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. చాలు, అందరూ తీసారా? మళ్ళా చదవడం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలను వేయబడిన పునాది మీద కట్టబడి ఉన్నారు. చప్పట్లు దేవునికి పునాది యేసుక్రీస్తే, బండ యేసుక్రీస్తే, కానీ మరొక పునాది కూడా ఉంది. అది అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది అది మనకి పైకి కనపడుతుంది. ఒక ఇంటికి మనం కట్టడం పెట్టాలంటే దానికి ఏం వేస్తున్నాము? పునాది వేస్తాం. ఇల్లు పైకి చాలా చక్కగా కనపడుతుంది. అబ్బా, ఎంత బ్రహ్మాండంగా ఉంది, ఎంత అందంగా ఉంది ఇల్లు అంట. కానీ దీనంతా నిలబెట్టేది ఇది పునాది. ఎక్కడుంది? ఎక్కడుంది పునాది? భూమిలో ఉంది, మరుగైంది. వాళ్ళే అపోస్తలులు ప్రవక్తలు కూడా ఒక పునాది వలె సంఘానికి ఉన్నారు అనే సత్యాన్ని మనం గమనించాలి. ఈరోజు చాలా మంది అపోస్తలులు అనే బిరుదు పెట్టుకొని తిరుగుతున్నారు. అపోస్తలులు ఉన్నారా లేదా సంఘంలో? ప్రవక్తలు ఉన్నారా లేదా సంఘంలో? ఉన్నారు. కానీ అదే సమయంలో దొంగ అపోస్తలులు ఉన్నారు, దొంగ ప్రవక్తలు. వీళ్ళు ఏం చేస్తారంటే బహిరంగంగా ప్రకటన చేసుకుంటారు. ఇదిగో అపోస్తలుడు వస్తున్నారు, అందరూ దారి తప్పుకోండి, అపోస్తలుడు వస్తున్నారు, దారి ఇవ్వండి అని ప్రచారం చేసుకుంటారు. కానీ నిజమైన అపోస్తలుడు ప్రవక్తంగా ఏ ప్రచారమో మరుగై ఉంటాడు. ఒక ఇంటికి పునాది ఏ విధంగా మరుగై ఉంటుందో నిజమైన అపోస్తలుడు, నిజమైన ప్రవక్త కూడా ఏమై ఉంటాడట? మరుగై ఉంటాడు. చూడండి, నన్ను చూడండి, నేను అపోస్తలుడు, అందరూ నాకు దండాలు పెడుతుంది, సాగిపడి మొక్కండి, మీ పాపాలను పెట్టిన చెవిలో చెప్పుకోండి అంటాడా? ఉంటారా? నిజమైన అపోస్తలుడు, నిజమైన ప్రవక్త మరుగై ఉంటాడు. వారు సంఘానికి పునాది. అందుకే ఇక్కడ చదువుతున్న యేసుక్రీస్తే మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి పునాదే సంఘానికి ఆధారం, క్రీస్తే సంఘానికి, అపోస్తలుల బోధే సంఘానికి. ఏ సంఘమైతే ప్రవక్తల అపోస్తలుల పునాది మీద కట్టబడుతుందో ఆ సంఘం స్థిరముగా నిలబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.
కానీ కొన్ని చోట్ల పునాదులు ఏమైపోతాయంట, పాడైపోతాయి. కీర్తన గ్రంథంలో చదువుతున్నాం 11వ అధ్యాయం 3వ వాక్యంలో. పునాదులు పాడైపోగా, అందరూ చూడండి, కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 3వ వాక్యం. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? పునాదులు పాడైపోతే, నాయకులే పాడైపోతే, అపోస్తులే పాడైపోతే ఇక నీతిమంతులు ఏం చేయగలరు? ఈ రోజున సంఘాలు ఇలా జరుపుకుంటాయి. ఇది వాస్తవం. పునాదులు ఏమైపోతున్నాయి? పాడైపోతున్నాయి. కానీ ఆ సంఘం ఎలా నిలబడుతుంది? ఇక నాయకుడు పాడైపోతే, అపోస్తులు ప్రవక్త పాడైపోతే ఇక సంఘం పరిస్థితి ఏంటి? ఈ మధ్య మేము హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్తే కొన్ని విషయాలు నేను ఒకరితో మాట్లాడాను. ఆ చెప్తున్న సంఘం పాడైపోయింది. ఎందుకంటే అది పునాది పాడైంది. నిజమే, నాయకుడు పాడైపోతే సంఘం సమాజం పాడైంది. కాబట్టి పునాదిగా ఉన్నటువంటి నాయకులు కొరకు మనం ఏం చేయాలి? ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి. ఆ సహోదరుడు అంటున్నాడు, మరి ఏంటి పరిస్థితి అంటే, ఈ చేతులకు వాళ్ళ కొరకు మేము ప్రార్థన చేస్తాం. వాళ్ళ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు వాళ్ళని దర్శించాలి, దేవుడు వాళ్ళని బలపరచాలని మేము ప్రార్థన చేస్తాం. నిజమే, నాయకులు కూడా మానవాత్రులే కదా. ఉదాహరణ నిలబడ్డాను, నేనేమన్నా దేవున్నా? యేసు క్రీస్తు అంత పరిశుద్ధంగా? నేను మావాడు సాధారణమైన మనిషి. కానీ వీళ్ళందరినీ నేను నడిపిస్తున్నాను, ఒక నాయకునిగా నడిపిస్తున్నాను. కాబట్టి మీరేం చేయాలి? నాయకుని కొరకు ప్రార్థన చేయాలి. అయ్యా ఆయన కాపాడయ్యా, ప్రయాణంలో కాపాడయ్యా, పడిపోకుండా కాపాడయ్యా, ఆరోగ్యమయ్యా, ఆయుష్యమయ్యా, ఒక నూతన అభిషేకాన్ని దయచేసి మీరు మీ నాయకుని కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒక విధంగా చెప్తే నాయకుడు పడిపోయాడంటే అర్థం తప్పు. నాయకుడు కాదు, ఎవరిది తప్పు? ఇప్పుడు చెప్పండి, మీరు ప్రార్థన చేయాల. అందుకే ఆ నాయకుడు పడిపోయారు. వాళ్ళని సరిపోదా, ఎందుకంటే మానవ మాత్రుడు. కాబట్టి సంఘన అపోస్తుల కొరకు, ప్రవక్తల కొరకు, నాయకుల కొరకు, సంఘానికి ఆధారంగా ఉన్న వారి కొరకు మనం ఏం చేయాలి? అప్పుడు ప్రార్థన విజ్ఞాపనలో చేయాలి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇక్కడ ప్రకాండంలో ఎన్ని కలశాలు ఉంటాయని చెప్పాను? పాదమ రూపమైన 4 కలశాలు. 1, 2, 3, 4 కలశాలు దీనికి ఉండాలి. ప్రకాండంలో 4 ఉండాలి. వీటికి ఎన్ని ఉండాలి? వీటికి 3 ఉండాలి. ప్రతి దానికి 3 ఉండాలి. ఈ ప్రకాండంలో ఉన్నటువంటి ఈ 4 కలుషములు, మొగ్గలు, పువ్వులు ఇవి పాదమ రూపంలో ఉన్నాయి. ఈ 4 కూడా 4 రకాలైన సత్యాలను మనకు బోధిస్తున్నాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇవేం చెప్తున్నాయంటే, మొట్టమొదటిది పరిశుద్ధతలో నీకు సంపూర్ణత కలిగి ఉండాలి. రెండవది ఏం చెప్తుందంటే ప్రేమలో నీవు సంపూర్ణత కలిగి ఉండాలి. మూడవ కలశం ఏం చెప్తుందంటే విశ్వాసంలో నీవు పరిపూర్ణత కలిగి ఉండాలి. నాలుగవది ఏం చెప్తుందంటే
దేవుని చిత్తము చేయి. శ్రమను అనుభవించడంలో నీవు పరిపూర్ణత చెందాలి. చదువుకుని దేవునికి మహిమ కలుగుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సంవత్సరం ఎక్కువగా నేను మీకు గుర్తు చేస్తున్న మాట ఏంటి? పరిశుద్ధత. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులు. సంవత్సరం అదే మీకు ఎక్కువగా జ్ఞాపకం చేస్తుంది. ఈ యొక్క దీపస్తంభంలో ఉన్నటువంటి ప్రకాండంలో ఉన్న 4 కలశాలు కూడా ఏమని చెప్తున్నాయంటే, మొట్టమొదటి చెప్పే సత్యం, పరిశుద్ధతలో నీవు సంపూర్ణతలో నీవు పొందుకోవాలి. కొరింథీయుల 2వ పత్రిక 7వ అధ్యాయం. అందరూ చూడండి. కొరింథీయుల 2వ పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనాన్ని చదవండి. ప్రియులారా, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి పరిశుద్ధతను గురించి తెలియజేస్తున్నారు. ఒక విశ్వాసం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా పరిశుద్ధతను కాపాడుకోవాలి. కాబట్టి ఈ పరిశుద్ధతను మనం ఏం చేయాలంట? సంపూర్ణము తీసుకోవాలి. సంపూర్ణం తీసుకోవాలి. కాబట్టి నేను పరిశుద్ధంగానే ఉన్నానండి అనుకుంటున్నానండి అనుకోండి, బాగానే ఉన్నాను, ఏ గౌరవం ఏం లేదండి, పైకి ఏం రావని అనుకోవచ్చు, లోపల పైకి ఏం జబ్బు కనపడకపోవచ్చు, లోపల జబ్బు ఉండొచ్చు. కాబట్టి పరిశుద్ధతలో నేను సంపూర్ణత చెందాను అని మీరు చెప్పలేదు. దాన్ని ఎప్పుడు కూడా మనం ప్రాక్టీస్ చేస్తాను. మనం కడుపుకుంటాను, మనం శుద్ధి. ఎక్కడ పడిపోయామో, ఎక్కడ జారిపోయామో, ఎక్కడ దేవునికి దూరం అయిపోతున్నాము, ఎక్కడ దేవుని ఆత్మను మనం దుఃఖపెడుతున్నామో, దేవునికి వ్యతిరేకమైన పనులు మనం ఏం చేస్తున్నాం, అవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఎప్పటికప్పుడు మనం శుద్ధి చేసుకుంటూ అలా వచ్చినప్పుడల్లా మనం ఇదే మనం చేస్తాం. శుద్ధీకరించుకోండి, మిమ్మల్ని పవిత్రపరచుకోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఏదైనా మరణము ఉంటే ప్రభు దగ్గర ఆ పాపాన్ని మరణాన్ని కలిగి వేసుకోండి. పరిశుద్ధతలో సంపాదించండి, పరిశుద్ధతను కాపాడండి. ఇక్కడ పౌలు గారు కూడా సంఘంలో అంటున్నారు, పరిశుద్ధతను సంపూర్ణం చేసుకుంటూ శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి కల్మషం దేనికి పడుతుందట? మన శరీరం ఎన్ని భాగాలు ఉన్నాయి? 3. శరీరము, ఆత్మ, మనస్సు లేదా ప్రాణం. శరీరము, ఆత్మ, ప్రాణం, వీటన్నిటికీ ఏం పడుతుందంట? మురికి పడుతుంది. ఈ 3టిని కలిగిస్తాం. ప్రతిరోజు మనం ఏం చేస్తాం? స్నానం చేసి శరీరానికి పట్టిన కల్మషాన్ని శుద్ధి చేసుకుని కలిగేసుకుంటాం. మరి ఆత్మకు ఏమన్నా కనబడట్లేదా? నీ పాపం నీకు కనబడట్లేదా? నీ ఉనికి నీకు కనబడట్లేదా? నువ్వు చేసిన తప్పు నీకు కనబడటం లేదా? కొంతమంది అలాగా అమాయకంగా ఉంటారు. నాకేం కనపడట్లేదు, నాలో ఏం తప్పు కనపడట్లేదు. దేవుని గ్రంథంలో అంటారు, పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచివేయాల. పాపం నీ చేతిలో కనపడుకోలేదు.
కాబట్టి నీకు కలిగినటువంటి ఆ కల్మషాన్ని, మురికిని నువ్వు ఏం చేయాలి? ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాలి, కలిగి చేసుకోవాలి. శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి, ఆత్మను శుద్ధి చేసుకోవాలి, మనస్సు ప్రాణాన్ని కూడా మనం శుద్ధి చేసుకోవాలి. నీ మాటలు, నీ తలంపులు, నీ ఆలోచన, నీ ఊహలు, నీ క్రియలు అన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. దేవుడు అన్ని కూడా ఆయన గమనిస్తున్నాడు. నేను ఊహించేదానికి తెలియదు అన్ని వరకు. నా హృదయంలో ఉండి చేసేది ఆయనకు తెలియదు అని నువ్వు అనుకో. ఎందుకంటే ఆయనకు నీ శరీరం కనబడుతుంది, నీ ఆత్మ కనబడుతుంది, నీ ప్రాణం, నీ యొక్క మనస్సు కూడా ఆయన్ని ఏమి ఆలోచిస్తున్నావో, ఏమి తలుస్తున్నావో, నీ ఊహల్లో ఏముందో దేవునికి బాగా తెలుసు. నీ ఊహకు రాకంటే నీ తలంపు పట్టుకుంటే ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి చిన్న పాపమైన పెద్ద పాపం, కొంతమంది చిన్న తప్పే కదండి, ఈ చిన్న పాపమే కదండి. తప్పు చిన్నదైనా పెద్దదైనా ఒకటే. చిన్న అబద్ధం, పెద్ద అబద్ధం బయలుదేరిందా? చిన్న అబద్ధమైన పెద్ద అబద్ధమైన ఒకటే. అయ్యా నేను అబద్ధికున్నయ్యా, అయ్యా నేను మోసగలనయ్యా, నేను అబద్ధికురానయ్యా, మోసగట్టినయ్యా, నీ దేవుని మీద కన్నీరుతో నీవు ఒప్పుకుంటేలా పర్వాలేదు, ఇది పెద్ద తప్పే కాదు, చిన్న తప్పే అనుకుంటే నిన్ను నువ్వు ఏం చేస్తున్నావు? మోసం చేసుకుంటున్నావు. కాబట్టి నీ ఊహలను కూడా, నీ తలంపులను కూడా దేవుడు కొంతమంది పైకి ప్రేమించినట్లుగా నటిస్తారు. దీన్ని ఏమంటాం? యథార్థ మీద పప్పలు. అది అసలు పప్పలు బయటికి తీయరు. కొంతమంది చూసారు, గెస్టులు వస్తే మీకు గూడు చేసామండి, గారెలు చేసామండి, తింటామంట. అది తీసుకురా బయటికి పోతాం, తినాలని రోజు వెళ్ళిపోతుంటే బయటికి తీసుకురా. ఇంకా చాలా అన్ని అయిపోయిన తర్వాత గంట అయిపోయిన సరేలా ఇల్లు వస్తాం. ఏం చేస్తున్నారు? పెదాల మీద అప్పుడు కొంతమంది పైకి ప్రేమించినట్టు నటిస్తారు, కానీ హృదయంలో ఆ ప్రేమ కనబడదు. ఇది దేవుడికి ఇష్టమైంది కాదు. తెస్సలోనికీయులకి మరొక మాట దేవుడు చెప్తున్నాను. తెస్సలోనికీయుల మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వాక్యం గమనించండి. సమాధానకర్త అయిన దేవుడే సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో నిందారహితముగా ఉండునట్లు కాపాడబడును గాక. పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ మిమ్మల్ని కాపాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏమేమి పరిశుద్ధం అవ్వాలంట? శరీరము, ఆత్మ, అనగా మనస్సు. ఈ మూడు ఏమవ్వాలి? పరిశుద్ధ. పిలిచిన దేవుడు ఆయన శరీరంలో శుద్ధి చేసి పైకి కనబడేటట్టు బొమ్మలాగా నిలబెట్టి దేవుడు శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలేసి ఆ శరీరంలో ఉన్న మురికంతో నుంచి మంచి బట్టలేసి నిలబెట్టి ఇదిగో నా ప్రియ విశ్వాసి అని దేవుడు అంటాట అనడు. కానీ ఆయన నీ శరీరాన్ని పరిశుభ్రపరిచే దేవుడు, నీ ఆత్మను పరిశుభ్రపరిచే దేవుడు, నీ మనస్సును, నీ జీవాన్ని, ప్రాణాన్ని కూడా పరిశుభ్రపరిచే నిన్ను పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ ఆయన చేస్తాడు. కానీ నువ్వేం చేయాలి? దేవుడిని అప్పగించుకోవాలి.
నువ్వు దేవుడికి అప్పగించుకోవాలి. చూడండి, చిన్నపిల్లలు ఉంటారు, స్నానం చేయాలంటే ఏం చేస్తుంటారు? ఆగిపోకుండా పరిగెత్తాం, అది గట్టిగా పట్టుకొని మనం స్నానం చేయించాలి, ఆగడం. కాబట్టి దేవుడు నిన్ను పరిశుభ్రపరుస్తాడు, నిన్ను శుద్ధీకరిస్తాడు. నీవు మోకరించి దేవుని దగ్గరకు వచ్చి కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెల్లిగా. నీ పని నువ్వు చేయకుండా ఆయన నువ్వే నన్ను పరిశుభ్రపరచుకుంటే ఎటువైనా నువ్వు నవ్వుకోవాలి, సబ్జెక్టుకోవాలి. కాబట్టి పరిశుద్ధత అనేది సంపూర్ణము చేయబడటం. ఈ ప్రకాండంలో ఉన్నటువంటి మొదటి శాఖ, మొదటి కలుషం, మొగ్గ, మూడుతో దీన్ని ఇక్కడ అలంకరిస్తారు. అది తెలియజేస్తారు. రెండవది ఏంటంటే ప్రేమ ఎందు మనము పరిపూర్ణం కావాలి. చెప్పకూడదు దేవునికి చాలా మంది అనుకోవచ్చు ప్రేమలో పరిపూర్ణం ఏంటండి? ప్రేమలో పరిపూర్ణం ఏంటి? యోహాను మొదటి పత్రిక, అందరూ చూడండి, బైబిల్లో వారు యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. ప్రేమలో భయం ఉండదు, పరిపూర్ణ భయము, పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండముతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు. ప్రేమయందు పరిపూర్ణము చేయబడాలంటే నీలో ఏముండకూడదంట? భయము ఉండకూడదంట. పరిపూర్ణమైన ప్రేమ నీలో ఉంటే నీకు భయము ఉండకూడదు. ఆ పరిపూర్ణమైన ప్రేమ నీలో ఉన్న భయాన్ని మన మంచి సాక్ష్యం చెప్పండి అంటే ఏమంటారు? భయం వేస్తుందండి, కాలు చేతులు వెలిగిపోతున్నాయండి. కాబట్టి దేవుని మందిరానికి వస్తున్నటువంటి మీరు ఒక్కసారైనా మందిరం వేసి ఏదైనా సాక్ష్యం చెప్పారా? చెప్పినోడు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చెప్పనోడు దాని పైకి రావడం, సాక్ష్యం చెప్పరు. దేవుడు ఏమేమి మీకు చేయలేదా? నేను ఎందుకు వేసి సాక్ష్యం చెప్పరు? ఎందుకు దేవుని కనపరచరు? ఎందుకు దేవుని మహిమపరచరు? భయం. ఎందుకు వస్తుంది నీకు భయం? కాబట్టి పాపం చేయడానికి భయం లేదా? లేదండి, పాపం చేయడానికి పాపం దగ్గర భయం లేదు. ఎక్కడ భయం అంట? దేవుని దగ్గరకు వచ్చేది మీరే జరగండి సార్. ఒక ఎవరు చెప్పాలంట? ఆ సాక్షి నేను చెప్పాలి, మీరే చెప్పండి. ఆయన ప్రార్థన చేయండి, ప్రార్థన నాకు బాగుంది, ప్రార్థన నాకు బాగుంది, మీరే చేయండి అని ఆ ప్రార్థన కూడా మనకి. అసలు భయం ఎందుకు వస్తుంది? భయం ఎందుకు వస్తుంది? నీకు ప్రార్థన లేదు, ప్రేమ లేదు, దేవుని భయం లేదు, దేవుని భయం లేదు, అందుకే భయం వస్తుంది. భయపడేవాడు ఏంటంటే మనం ఏం చేయాలంట? ప్రేమలో ఏముండదంట? భయం ఉండదు. మనకి ఏ భయం ఉండాలంటే దేవుని భయం ఉండాలి. అది ఉండాలి. భయం లేదని దేవుడి దగ్గర కూడా నీకు భయపడినట్టు అసలు నాకు భయం అనేది నాకు తెలియదండి. దేవుడి దగ్గర కూడా భయం లేదు. దేవుని భయం నీకు ఉండాలి. కానీ భయం ఎక్కడ ఉండాలంటే పాపం చేసే విషయంలో భయం, అబద్ధం ఆడే విషయం, దొంగతనం, మోసం చేసే విషయం, దేవుడికి విరోధంగా ప్రవర్తించే విషయంలో భయము,
ప్రేమ కలిగి ఉంటే ఈ భయాలన్నీ పోతాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కొంతమందికి మరణం అంటే భయం, కొంతమందికి రోగం అంటే భయం, కొంతమందికి భవిష్యత్తును గురించిన భయం, కొంతమంది కుటుంబాన్ని గురించిన భయం, కొంతమంది బిడ్డలను గురించిన భయం. ఏమైపోతుందో వీళ్ళ భవిష్యత్తు. ఏదన్నా చిన్న జ్వరం వచ్చిందంటే ఏం చేస్తారు? ఈ వీటి బాధ్యతలన్నీ నీవే చూసుకోవాలి. భయం. ఎవరు ఏమైపోతారో వీళ్ళు తెలియదు, ఎట్లయితే వీళ్ళ భవిష్యత్తు భయాలు భయాలు. కాబట్టి భయాలన్నీ పోవాలంటే ముఖాలను ప్రార్థించి దేవుని ప్రేమతో నింపబడు, పరిశుద్ధంతో నింపబడు. దేవుని ప్రేమతో నింపబడితే నీకు ఏ భయమో ఉండదు. కొరింథీయుల మొదటి పత్రిక 13వ అధ్యాయంలో కూడా పౌలు గారు చెప్తారు. మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి నుండి చదువు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెరిగిపోగల పరిపూర్ణమైన విశ్వాసం కలవాడనైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. ప్రేమ లేని వాడినైతే నేను ఏమి స్తోత్రం చెల్లిద్దాం. ప్రేమ లేకపోతే సమస్తము కూడా వ్యర్థం వ్యర్థం. నీ భక్తి వ్యర్థం, నీ ప్రార్థన వ్యర్థం, నీ విశ్వాసం వ్యర్థం, నీ చేసే ప్రతిదీ వ్యర్థం. అప్పుడు ఎక్కడికి ఏ గ్రంథంలోకి వెళ్ళాలి? ప్రసంగి గ్రంథంలోకి వెళ్ళాలి. వ్యర్థము వ్యర్థం సమస్తము. అది నీ భాషలో మాట్లాడినా ప్రేమ లేకపోతే వ్యర్థమే. నువ్వెంత ప్రార్థన చేసినా ప్రేమ లేకపోతే వ్యర్థమే. నీ ఆస్తంతా వీరకించానండి అన్నా ప్రేమ లేకపోతే ప్రేమ కలిగిన ప్రేమే అన్నిటికీ మన దేవుడు ఎవరంటే ప్రేమయే ఉన్నటువంటి. యోహాను మొదటి పత్రికలు కూడా మనం ప్రేమను గురించి అనేక విషయాలు మనం చదువుకుంటాం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 7 నుండి చదవండి. ప్రియులారా ఒకరిని ఒకడు ప్రేమించుము. ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. కాబట్టి ఇక్కడ ప్రేమ గురించి చెప్తా. నీ ప్రేమ లేని వాడు అసలు దేవుడు నీలో లేనంటే. ఎందుకంటే మన దేవుడు అంటే ప్రేమ. ప్రేమే దేవుడు, దేవుడే ప్రేమ. కాబట్టి ఆ ప్రేమ నీలో ఉన్నదా లేదా, అది పరిపూర్ణమైందా లేదా నీకు జ్ఞాపకం. బైబిల్లో మరి మనం చదివినటువంటి ఈ యొక్క ప్రేమను గురించిన భాగాల్లో 26 సార్లు ఉంటుంది ప్రేమ ప్రేమ ప్రేమ. 25 సార్లు ఏమని ఈ ప్రేమను గురించి ఏమని వ్రాయబడిందంటే గ్రీకు భాషలో ఉన్నటువంటి మూల పదం అగాపే. అగాపే దేవుని ప్రేమ దేని కింద వస్తుంది? దైవికమైన ప్రేమ అగాపే. అందరూ చెప్పండి అగాపే. అగాపే అంటే గ్రీకు వర్డ్. అగాపే అంటే అర్థం ఏంటంటే మార్పు లేని ప్రేమ. చెప్పకూడదు దేవునికి మనం చేయుగా. హల్లెలూయా. మన ప్రేమ ఎలా ఉండాలంటే మార్పు లేని ప్రేమ. దేవుడు ఏమంటున్నాడు? శాశ్వతమైన ప్రేమతో
కాబట్టి ఒక తల్లి తన బిడ్డలను ఈ విధంగా ప్రేమిస్తూ అంతకంటే ఎక్కువగా దేవుడు మనల్ని తల్లి ప్రేమ శాశ్వతం. ఎప్పుడైనా తప్పు చేసిన కొడతది కానీ వేసిస్తుందా? వేసిస్తా. దేవుడు కూడా నేను తప్పు చేస్తే నేను దండిస్తాను. అది కూడా ప్రేమించే నేను దండిస్తాను. తండ్రి ప్రేమించే కుమారుడిని ఏం చేస్తాడంట? శిక్షిస్తాడు, దండిస్తాడు. అంతేగాని ఆయన ప్రేమలో ఎప్పటికీ మార్పు. దాన్ని ఏమంటారంటే అగాపే ప్రేమ. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నేను విశ్వాసిని అంటే చెప్పుకొని మీ యొక్క హృదయం కఠినంగా ఉందనుకోండి, ఇంకా విశ్వాసాన్ని అర్థం తెలుగు విశ్వాసం హృదయం ఎలా ఉండాలి? ప్రేమతో కఠినంగా ఉండకూడదు. కాబట్టి ఒక విశ్వాసికి తగినటువంటి ప్రేమ, అందరిలాగా లోకస్తులాగా క్రూరంగా మనం ఉండకూడదు, కఠినంగా ఉండదు. లోకంలో ఉన్న మనుషులు క్రూర జంతువులాగా ఉంటారు. కొంతమంది నూరేనంట ఎలాంటిదంట కత్తి పోటీలాగా ఉంటుంది. మాట్లాడితే కష్టం. కత్తి పోటీలాగా, కత్తి పోటీ కంటే మాట వల్ల కలిగిన గాయం పెద్దది. కాబట్టి ఒక దేవుడిగా నీలో కఠినతో ఉండవు, క్రోధంతో ఉండవు. నీలో ఏముండాలి? దయ, జాలి, కనికరాలు నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీలో ప్రేమ పరిపూర్ణం కావాలంటే అందరినీ నీవు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నిన్ను ద్వేషించే వారిని కూడా నువ్వేం చేయాలి? అదే కదా, వాళ్ళని ద్వేషిస్తున్నారని యేసుప్రభు శిలువ మీద తండ్రి నువ్వేం చేస్తున్నారో నువ్వేదో కనుక నియమించి వాళ్ళెవరో ముఖం మీద ఊరు గాయపరిచిన వారు, కొట్టిన వారు, హింసించిన వారు, ముఖంపై ఊరు వేసిన వారు, వారిని చూసేవారంటే తండ్రి మీరేం చేస్తున్నారు? మీరు ఆ ప్రేమ నాకు శత్రువుని, నేను నాకు శత్రువుని, వీళ్ళంటే నేను ప్రేజాడన్నా వాళ్ళు పక్కకి వెళ్ళిపోతున్నారు, పక్కకి వెళ్ళిపోయినా నువ్వు ప్రేజాడన్నా. పరిపూర్ణ ప్రేమ అంటే అర్థం ఏంటంటే ఇది ప్రేమించిన వారిని ప్రేమించడం కాదు. పరిపూర్ణమైన ప్రేమ అంటే అర్థం ఏంటంటే నేను ద్వేషించే వారిని ఎక్కువగా నీవు ప్రేమించాలి. చెప్పగలరు దేవుడికి ప్రేమించే వారిని ప్రేమిస్తే ఏం లాభం? నీవు అన్నం భోజనం పెడితే వాడు కూడా, నువ్వు చికెన్లో పెడితే వాడు ఏం చేస్తాడు? మటన్లో పెడతాడు. సరిపోయిందా? నువ్వు చికెన్లో పెట్టాడా? నేను తీసుకో ఎంత పెట్టాను మటన్లో. అదే ద్వేషించే వారిని మనం ప్రేమించుకోవాలి. వాడిని ఇంటికి మనం ఏం చూసినట్టు ఏంటంట, అమ్మో నేను ఇంత దూషిస్తుంటే ఇంత అసహించుకుంటుంటే ఇంత ప్రేమ నేర్పిస్తున్నాడా? కాబట్టి ప్రేమలో మనం ఏం పొందాలంట? పరిపూర్ణత పొందాలి. నన్ను ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తానండి, నాకు ఇష్టమైన వారిని ప్రేమిస్తానండి. ఎవరైనా నా దగ్గర ఇష్టం లేకపోతే అసలు వాళ్ళు మొహం కూడా నేను చూడండి అంటే మీరు దేవుడు అన్నాడు. దేవుడు కాబట్టి ప్రేమలో మనం ఏమవ్వాలి? పరిపూర్ణత పొందాలి. దేవుడికి స్తోత్రం చేద్దాం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి.
బైబిల్ అంతా కూడా 2 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 2 ఆజ్ఞలు ఏంటి తెలుసా? ప్రేమకి సంబంధించి 2. నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ఎవరిని ప్రేమించాలి? దేవుని. 2వది, నిన్ను వలె నీ పొరుగు వారిని. కాబట్టి ప్రేమలో మనం ఏమవుతామంటే పరిపూర్ణతను మనం. 3వది ఏంటి? మొట్టమొదటిది పరిశుద్ధతలో మనం పరిపూర్ణతను పొందుకోవాలి. 2వది ప్రేమలో మనం పరిపూర్ణతను పొందుకోవాలి. 3వది విశ్వాసంలో పరిపూర్ణతను పొందుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మరి విశ్వాసం ఎప్పుడు పరిపూర్ణమైంది? విశ్వాసం ఎప్పుడు పరిపూర్ణమైంది? విశ్వాసము ఒక వృక్షంలాగా, ఒక మొక్కలాగా దినదినము ఏమో చూడాలి, పెరుగుతూ ఉండాలి. మన విశ్వాసం రోజు రోజుకి పెరుగుతూ ఉండాలి, కానీ రోజు రోజుకి కొంతమంది విశ్వాసం ఎలా ఉంటుందంటే, మొదట్లో ఉన్న విశ్వాసం కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళ విశ్వాసం కనపడదు. ఏమైపోయింది నీ విశ్వాసం? మొదట్లో ఉన్న భక్తి ఏమైపోయింది? ఆ ప్రార్థన ఏమైపోయింది? ఆ విశ్వాసం ఏమైపోయింది అంటే తగ్గిపోయిందండి. విశ్వాసం ఎప్పుడు తగ్గిపోయింది, ఎప్పటికీ పెరుగుతా. ఆ విశ్వాసం ఏమైపోవాలంటే పరిపూర్ణమైపోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. యాకోబు పత్రికలో కొన్ని విషయాలు అక్కడ తెలియజేస్తున్నారు. ఆ మాటలు చదువుకుంటే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువు. దేవుడు అక్కడే నీవు నమ్ముచున్నావు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ చదువు. దేవుడు అక్కడే నీవు నమ్ముచున్నావు. దేవుడు ఒక్కడే నీవు నమ్ముచున్నావు. అలా నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని. ఇక్కడే పరిపూర్ణం కావాలంటే చెప్పండి, ఏం కావాలంట? క్రియలు కనపడాలి. చూడండి, కొంతమంది ఇందాక చెప్పారు కదా, పైకి విశ్వాసంగా కనపడతారు. ఏం కనపడదు? దాంట్లో క్రియలు కనపడదు. పైకి ప్రేమించడానికి నటిస్తారు, దాంట్లో ఏం కనపడవు? క్రియలో విశ్వాసం ఉంది అంటే దానికి సంబంధించిన క్రియలు మీలో కనపడాలి. అప్పుడే అది పరిపూర్ణం. క్రియల లేని విశ్వాసము మంచిదే. దేవుడు నీలో క్రియలను ఆయన చూస్తున్నాడు, వెతుకుతున్నాడు. అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు ఆ అంజూరపు చెట్టులో ఏమున్నాయంట? ఆకులు తప్ప మరేమి దానివల్ల ఏం ప్రయోజనం? ఆ అంజూరపు చెట్టులో ఆకులు తప్ప ఏం కనపడలేదంట? ఒక్క పండు ఫలం కనపడలేదు. ఏం చేశాడు సుప్రభు గారు? శపిస్తే వేరు పైగా ఏమైపోయింది? అది నిండిపోయింది. విశ్వాసం దినదినం పెరుగుతూ ఉన్నారు. అదేదో ఆచారమైన విశ్వాసం కూడా ఉండకూడదు, కానీ దానిలో ఏం కనబడాలి? క్రియలో మహాభక్తులు ఉన్నారండి, చాలా పెద్ద విశ్వాసం, కానీ ఎప్పుడు దశమార్గంలో మీరు ఏమన్నా ఎన్ని పెద్ద మంచిది సరే, మీరు ఇక్కడ వాళ్ళు ఏమని ఇంటికి ఇక్కడ ఎవరు లేదు. మళ్ళీ ఏమంటాను? విశ్వాసం ఏంటమ్మా? పిశాచం ఏంటమ్మా? అతను ఏం కనపడదు?
కనబడలేదు మనకి? క్రియలు కనబడలేదు. నీ విశ్వాసం ఉంది అని చెప్తున్నావు, కానీ అది పరిపూర్ణం కానీ నీలో క్రియలో కనబట్లా, దేవుని భయం కనబట్లా. దేవుడంటే నాకు మహా ప్రేమ అండి అంటున్నాం, కానీ ఏం కనబడలేదు, క్రియలో కనబట్లా, క్రియలు కనబట్లా. కాబట్టి విశ్వాసం పరిపూర్ణం కావాలంటే క్రియలను దేవుడు గమనిస్తూ ఇక్కడ అబ్రహాముని గురించి చెప్పాడు. ఆ మాట చదవండి. పితరుడైన అబ్రహాము 21వ వచనం చదవండి. తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠ మీద అర్పించినప్పుడు అతని క్రియల వలన నీతిమంతుడై తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడి కార్య సిద్ధి కలుగజేసినది. క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నాము కదా. కాబట్టి యాకోబు పత్రికలో ఈ 2వ అధ్యాయంలో మనం ప్రేమను గురించి ఈ 19వ వచనం నుంచి మనం చదువుతున్నాం. చదువుతున్నాం. ప్రేమ విశ్వాసము కలిగి ఉండడం మంచిదే. దెయ్యములు కూడా దేవుడికి ఏం చేస్తున్నాయి? నన్ను వణుకుతున్నాయి, దెయ్యాలు వణుకుతున్నాయి. కాబట్టి ఆ విశ్వాసము పరిపూర్ణమైనదిగా చూడాలి, మీలో చూడాలని దేవుడు ఇక్కడ అబ్రహాముని జ్ఞాపకం చేశాడు. అబ్రహామా, నీకున్నటువంటి ఒకగానైనా ఒక కుమారుని మోరియా పర్వతానికి తీసుకుని వెళ్ళి అక్కడ బలి అర్పించు అన్నప్పుడు ఏమైనా భయపడ్డా? దేవుడు ఏంటి ఇంత మాట్లాడిగాడు నన్ను? అసలు ఎలాంటి దేవుడు అనుకోలేదు, నేను ఇచ్చి తీసుకుంటాడు అనుకోలేదు. కాబట్టి ఇచ్చి తీసుకునే దేవుడు అని నేను అనుకోలేదు. ఏదైనా సంపాదన బట్టి ఇచ్చేవాడిని, కాలికి బట్టి ఇచ్చేవాడిని, కానీ ఏమి అనకుండా అని అబ్రహాము భయపడ్డా? భయపడ్డా. ఇస్సాకు ఆ మోరియా పర్వతం మీద తీసుకుని వెళ్ళి బలిపీఠ కత్తి, బలి ఇవ్వడానికి కత్తిని ఎంత త్యాగం, ఎంత సమర్పణ. కాబట్టి క్రియలు లేకుండా మనం దేవునికి ఇష్టంగా మనం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట్టుగా అసాధ్యము. కాబట్టి నీ విశ్వాసంలో క్రియలు ఉన్నాయా? దేవుని కొరకు నువ్వు ఏ త్యాగం చేస్తున్నావు? దేవుని కొరకు నువ్వు ఏది సమర్పణ కలిగి ఉన్నావు? దేవుని ఇస్సాకును బలి ఇవ్వమంటాడు. అర్థం ఏంటంటే, నువ్వు ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో అదే నాకు కావాలి అని దేవుడు. చాలా చోట్ల చాలా మంది భక్తుల జీవితాల్లో ఈ సాక్ష్యాలు పంపించారు. ఒక దైవ జీవితాన్ని దేవుడు అడిగాడు. ఒక పెద్ద మందిరం వస్తున్నప్పుడు ఒక దైవ జీవితాన్ని కొరియా దేశంలో పెద్ద చర్చి కట్టాడు. దైవ పేరు తెలిసి తెలుసు, పెద్ద చర్చి, చాలా మంది. దేవుడు ఆయన భార్యతో మాట్లాడండి. మొట్టమొదటి నీ ఇల్లు అనేసి ఆ భార్య ఇవ్వలేదన్నారు. ఆమె అనుకుందంట, నేను లేకలేక ఇల్లు చక్కటి ఇల్లు ముచ్చటైనా ఇల్లు కట్టుకొని ఎంతో ఆనందంగా
సంతోషంగా ఉంది. దేవుడికి నా ఇంటి మీద కన్ను పడిందా అనుకుందా? అనుకోండి. విశ్వాసం అంటే అదే. దేవుడు చెప్పాడు, వెంటనే ఏం చేసిందంటే అన్నేసేసి అది తీసుకొచ్చి అలా ఇదిగో దేవుడు చెప్పారు, దీంతో ప్రారంభం చేస్తాను. ఈరోజు నా చర్చి ప్రపంచంలోనే అతి పెద్ద చర్చి, సియోన్ పట్టణంలో ఉన్నటువంటి మందిరం. ప్రపంచంలో అనేక మంది వెళ్ళి ఆ మందిరాన్ని చూసి ఆనందిస్తారు. ఎందుకంటే అదంతా పార్లమెంటు భవనానికి సమీపంలో కట్టబడిందంట. పార్లమెంటు భవనానికి సమీపండి ఎంత కాస్ట్లీ ల్యాండ్ అంటే మన ఢిల్లీ పార్లమెంట్ ఢిల్లీ స్థలం కలగలమా? కలగాలండి. సిగ్గుపోతాం. మేము విజయవాడలో 2 సెట్లు ఉండడానికి ఎన్ని సంవత్సరాలు చెప్పడం పడ్డాము. 2 సెట్లు. అంత పెద్ద మందిరం కట్టడానికి కారణం ఏంటంటే త్యాగం, సమర్పణ. దేవుడు క్రియల ద్వారా వారి విశ్వాసాన్ని పరిపూర్ణం చేయాలి అనుకున్నాడు. దేవుడు స్వార్థంతో అడగలా, వారి విశ్వాసం ఏమైపోవాలి? పరిపూర్ణమైపోవాలి. నీకు ఇష్టమైంది దేవుడు అడుగుతాడు, అది నాకు కావాలి, నాకు ఇస్తావా? నువ్వేమంటావు? ఎంత కష్టపడి సంపాదించుకుంటే నీ కళ్ళు దీని మీద పడిందా అన్నట్టు మనం ఉన్నామనుకోండి. దేవుడు అంటారు, నీ విశ్వాసం పరిపూర్ణం కాలేదు. కాబట్టి జాగ్రత్త. మన విశ్వాసం పరిపూర్ణం కావాలంటే మనకి ఎంత ఇష్టమైనదైనా సరే దేవుడు అనేది నాకు కావాలి అనేటప్పుడు వెంటనే చేయాలి. అప్పుడే నీ విశ్వాసం ఏమవుతుంది? అప్పుడు ఆమె యొక్క విశ్వాసం ఎప్పుడు పరిపూర్ణమైందంటే, ఎప్పుడు విశ్వాసులకు తండ్రి అయ్యాడంటే దేవుడు చెప్పిన మాటకు లోబడి, దేవుడిని ప్రేమించి, దేవుడు ఇవ్వమన్నటువంటి ఆ ఇస్సాకును కలిగడానికి సిద్ధపడినప్పుడు అతని విశ్వాసం ఏమైంది? పరిపూర్ణమైంది. చెప్పబడి దేవుని ఈరోజు మన విశ్వాసమే కాకుండా మనం పరిచయం. కనీసం దశభాగం ఇవ్వడానికి కూడా 10 సార్లు ఆలోచిస్తే ఇంక నీకేం విశ్వాసం? అది దేవుడి కదా, దేవుడి సొమ్ము కదా, దేవుడి భాగం కదా. కొంతమందికి ఆలోచన ఏముండదండి, డబ్బునే ప్రేమిస్తూ ఉంటారు, బంగారాన్నే ప్రేమిస్తూ ఉంటారు, ఇంటినే ప్రేమిస్తారు, బిడ్డలనే ప్రేమిస్తారు. అంటే ఏంటి ప్రేమించుందని నేను అంటున్నాను? చెప్పండి, ప్రేమించాలి. కానీ దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమించదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చివరిది 4వది ఏనవారు మన పరిపూర్ణత. మొట్టమొదటిది పరిశుద్ధతలో పరిపూర్ణత చెందాలి. 2వది ప్రేమలో పరిపూర్ణత చెందాలి. 3వది విశ్వాసంలో పరిపూర్ణత చెందాలి. 4వది దేవుని చిత్తం చేయడంలో, శ్రమను అనుభవించడంలో పరిపూర్ణత. శ్రమను అనుభవించకుండా దేవుని చిత్తాన్ని నీవు చేయాలి. శ్రమలతో కూడిందే దేవుని చిత్తం చేయాలి. కొన్ని బాధలు ఉంటాయి, కొన్ని కష్టాలు ఉంటాయి, కన్నీరు ఉంటుంది, వ్యాధులు ఉంటుంది, శ్రమ బాధలు ఉంటాయి. వీటన్నిటి మధ్యలో దేవుని చిత్తము చేయటకు నీవు నడుము కట్టడం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం ఊహించుకుందాం. లేదా 2:10
ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నావో, ఆ. ఎవరి వలన సమస్తమును కలుగుచున్నావో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు ప్రభువు కూడా దేని ద్వారా సంపూర్ణత పొందారంట? శ్రమలలో నుండి ఆయన సంపూర్ణత నుండి. పరలోకంలో సంపూర్ణత కాదు, పరలోకంలో ఉంటే అంత ఆనందమే. కానీ శ్రమ ఎప్పుడు? భూమి మీదకి వచ్చినాకే శ్రమ. ఈ శ్రమల గుండానే మనం వెళ్ళాలి. ఈ శ్రమల గుండానే మనం ప్రయాణం చేసి ఏం పొందాలట? దేవుని చిత్తము చేయడం ద్వారా మనము సంపూర్ణతలో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తం చేయడంలో మనం ఎప్పుడు కూడా మనం వెనకడు వేయకూడదు. 5వ అధ్యాయం 15 వచనాలు కూడా చదువుతున్నాం. 5వ అధ్యాయం 15వ జనములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోండి. దేవుని చిత్తంలో పని లేదు. నా ఇష్టం, నా చిత్తం. అజ్ఞానుల వలె మీరు ఉండొద్దు. ఎలా ఉన్నారంట? మీకు ఇష్టం వచ్చింది చేయడానికి మీరు పరిగెత్తొద్దు. దేవుని చిత్తం ఏమిటో గ్రహించుకోండి. ఆ చిత్తం చేయడానికి అది శ్రమల నుండి అయినా సరే ఆయన చిత్తం జరగడానికి మనం సిద్ధంగా శ్రమల గుండా వెంటనే ఆయన చిత్తం మనలో పరిపూర్ణం. జీవితం అంటే పూర్వపాలు కాదు. ఏంటంటే చెప్పండి, ఏం పట్టబడ్డది? ముళ్ళపాలు. కానీ కొంతమంది జీవితం అంటే ఏమనుకుంటారు? బా సంతోషం, ఆనందం, పాటలు, రికార్డింగ్ డ్యాన్స్ చేసుకుంటే అనుకుంటారు. దానిలో ఏం పొందాలి? కొన్ని బాధలు, కష్టాలు, ఈడుగులు, వీటన్నిటి కూడా నేను జీవితం ఏమవుతుంది? మరి మామూలు జీవితాన్ని గురించి ఇలాగ మరి ప్రజలు చెప్పుకుంటే నువ్వు ఒక దేవుని బిడ్డగా నీ పరిపూర్ణం కావాలంటే దేవునికి ఇష్టమైన బిడ్డగా మార్చబడి దేవుని చిత్తాన్ని జరిగించడానికి శ్రమలను నీవు ఇష్టపడాలి. దాని గుండానే నీవు పరిపూర్ణత పొందాలి. యోగు శ్రమల గుండా వెళ్ళాడు. ఏం జరిగింది? ఆయనకి రెండంతమైనటువంటి శ్రమల గుండా వెళితే నువ్వు కాలిపోవు. దేవుడు అగ్నిలో నిన్ను బయటకు తీసి శుద్ధ సువర్ణంగా నిన్ను. కాబట్టి ఈ రోజున ఈ దీప విషయం మనకి ఏం తెలియజేస్తుందంటే, ఈ ప్రకారంలో ఉన్నటువంటి ఈ కలుషములు, పాదమ రూపమైన కలుషము, పువ్వులు, కారణము ఏం తెలియజేస్తున్నాయంటే మనం ఏ విధంగా ఉండాలి? 4 విషయాల్లో పరిపూర్ణతను మనం పొందుకొని ప్రభువును మహింపరిచేవారిగా పరిశుద్ధతలో సంపూర్ణత పొందుకోవాలి, ప్రేమలో సంపూర్ణతలో పొందుకోవాలి, విశ్వాసంలో సంపూర్ణతను పొందుకోవాలి. చెప్పండి. తర్వాత శ్రమలో కూడా సంపూర్ణతను పొందుకోవాలి. దేవుడి కృప మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. అందరూ మోకరించండి.
ఈరోజు నేను స్థితిలో ఉన్నాను, నేను పరీక్షించుకొని ప్రభు దగ్గరికి రావాలి. ఈ దీపవృక్షం సంఘాన్ని సంఘంలో విశ్వాసం శిరస్సైన ప్రభు యేసుక్రీస్తు, పునాది అయిన ప్రభు యేసుక్రీస్తు చూపిస్తాను. ఈ ద్వారా నేను ఏం నేర్చుకుంటున్నాను? దీపము నిత్యము వెలుగుతూ ఉండాలి అని గత వాకులు నేర్చుకున్నాను. ఈ ప్రధానంలో ఉన్నటువంటి 4 అంశం నీకు సంపూర్ణంగా నడిపిస్తున్నాయి. ఆయన స్వారూప్యంలోకి నడిపిస్తున్నాయి. ఆయన పోలికలోకి నిన్ను నడిపిస్తున్నాయి. నీవు ఆయన పోలికలోకి మార్చబడాలి. ఆయన స్వారూప్యం నీలోకి రావాలి. అప్పుడే నీవు ఎంతటి గుర్తులో ఆయన కలుసుకున్నావు. ప్రేమలో మనం ఎక్కడ వెనకబడుతున్నాం? విశ్వాసంలో ఎక్కడ మనం వెనుకబడినాం? నీ పరిశుద్ధత, నీ యొక్క ప్రేమ, నీ విశ్వాసం దేవుడు చూస్తున్నాడు. మీరు సంఘాన్ని నడిపించే నాయకుడు అయితే ఆయన చిత్తము చేయటంలో సంపూర్ణత పొందాలి. ఆయన చిత్తము విశ్వాసంగా దేవుడు నీకు ఏం చేస్తున్నాడు దానికి నీకు లోబడి ఆయన చిత్తాన్ని దేవుడి కృప అందరికీ పరిశుద్ధుల దైవైన ప్రభా మీ పదానికి స్తోత్రం. మితమైన వర్తమానం ప్రతి హృదయంలో ఫలించినట్లు సహాయం చేయండి. మంచి జ్ఞానాలు పడిన విత్తనవాడు మూడంతలుగా ఫలించినట్టు సహాయం చేయండి. నా ఘనత మీరే పొందుగలరు. నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.